ఇది షాద్ నగర్ నియోజకవర్గం. హైదరాబాద్కు సమీపంలో ఉంటూ పరిశ్రమలకు పెట్టింది పేరుగా రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రాంతం మంచి గుర్తింపు పొందింది. అలాంటి ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినదే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్లిపోతున్న ఈ ప్రాంతంలో అభివృద్ధి అనే పదానికే ఆమడ దూరంలో ఉండిపోయింది ఈ కళాశాల. వైద్య విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ప్రగల్భాలు పలికిన నాయకుల చేతలు ఇక్కడిదాకా చేరుకోలేకపోయాయి. అందుకే గత కొన్నేళ్లుగా శిథిలావస్థలోనే ఉన్న ఈ కాలేజీలో ఎంతోమంది విద్యార్థులు చెట్ల కిందే చదువుకుని బయటకెళ్లారు. కానీ ఇప్పుడు ఈ కాలేజీకి మహర్దశ పట్టనుంది. ఎప్పుడు పెచ్చులూడి నెత్తిమీద పడిపోతాయో అనుకుంటూ భయంగా చదువుకునే విద్యార్థులకు మంచి రోజులు రానున్నాయి. ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తన సొంత ఖర్చులతో ఈ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పూనుకున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. ఎంతో మంది ప్రజాప్రతినిధులు తీసుకోని నిర్ణయం ఈయనే ఎందుకు తీసుకున్నారంటే 1972లో కట్టించిన ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం ఎంతో మంది విద్యార్థులకు చదువు అందించింది. వందల సంఖ్యలో గొప్ప స్థాయికి చేరుకున్నవారున్నారు. అలాంటి ఈ విశ్వవిద్యాలయంలో 1986-88 బ్యాచ్లో చదివిన వారిలో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ కూడా ఉన్నారు. తన నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పేద విద్యార్థుల చదువు, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. మొదట డిగ్రీ కాలేజ్ను సందర్శించి అక్కడ వసతుల లేమిని గుర్తించి సొంత ఖర్చులతో విద్యార్థులు చదువుకోవడానికి వీలైన అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో ఆయా ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకురావడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో జూనియర్ కళాశాల శిథిలావస్థకు చేరుకుందన్న విషయం తెలుసుకున్న వీరపల్లి శంకర్ నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పూర్తిగా దెబ్బతిన్న కాలేజ్ను మరమ్మతులు చేయించాలంటే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూస్తే సాధ్యం కాదని అర్థం చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా 18 కోట్ల రూపాయల సొంత నిధులతో కాలేజీ భవనం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఇంజనీర్లను పిలిపించి కార్పొరేట్ స్థాయిలో భవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్టోబర్ 21, 2024లో నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే వీరపల్లి శంకర్కు దాతల సహకారం కూడా లభించింది. మంచి పని కోసం తామున్నామంటూ విద్యావంతులు, మేధావులు తమ వంతు సహాయంగా 2 కోట్ల రూపాయలిచ్చారు. ఈ నిధులను సక్రమంగా వాడుకునేలా 11 మందితో కూడిన కాలేజీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు భవన నిర్మాణానికి అయిన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు లెక్క చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్మించిన భవనం భవిష్యత్తులో పాడవకుండా ఉండేందుకు నిర్వహణ కోసం ₹1 కోటి బ్యాంకులో భద్రపరిచారు. కార్పొరేట్ స్థాయిలో నిర్మించబోయే ఈ కాలేజీ నిర్మాణానికి రాజకీయాలకు అతీతంగా అందరు నాయకులను ఏకం చేసి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం 60% పనులు పూర్తయి మరో 3 నెలల్లో కాలేజీ అందుబాటులోకి రానుంది.